ప్రభావతికి తన ముద్దుల కొడుకు మనోజ్ అంటే ఎంత పిచ్చో! ఏం చేసినా కూడా గ్రేట్‌గా ఫీల్ అవుతుంది. ఆఖరికి చెప్పాలంటే మనోజ్ అడుక్కొని తింటున్నా సరే, నా కొడుకు ఎంత గొప్పగా అడుక్కొని తింటున్నాడో అన్నట్టు మురిసిపోతూ ఉంటుంది. అదే బాలు ఏం చేసినా ఎంత గొప్ప పని చేసినా చీప్‌గా చూస్తుందనమాట. బాలు స్వీట్స్ తీసుకొని వచ్చి అందరికీ పంచుతూ ఉంటాడు. ఏంటి స్వీట్స్ తీసుకొని వచ్చావు అనైతే అంటూ ఉంటే, సత్యం చెప్తానని చెప్పని మీనా దగ్గరికి వెళ్ళి తీసుకో అబ్బా అంటాడు. మీనా ఏమో కామ్‌గా ఉంటుంది. తీసుకో అబ్బా! ప్రేమతో ఇచ్చినప్పుడు ఎందుకు కాదంటావు? కావాలంటే 4, 3 తీసుకో అనైతే చెప్తాడు. మీనా విషయంలో బాలు ఉద్దేశం ఏంటి అంటే, మీనాను ఒప్పించి పార్టీ తీసుకొని వెళ్ళాలని. అలాగే ఇంకా మనోజ్ దగ్గరికి కూడా ఇస్తాడు. మనోజ్ ఏమో నాకొద్దురా అంటాడు. ఒరేయ్! నువ్వు సిగ్గులేనివాడివని నాకు తెలుసు. నువ్వు సిగ్గు లేకుండా తింటావని కూడా నాకు తెలుసు. నీ ఎదవ మొహమాటాలు నువ్వు తీసుకోరా అన్నట్టు తిడుతూ ఉంటాడనమాట. ఇంతకీ విషయం ఏంటి అంటే, దొంగ దొరికాడు కదా నాన్న అందుకే అన్నట్టు చెప్తూ ఉంటాడు. దొంగేందిరా అంటే, అదే నాన్న వీడు మన దగ్గర డబ్బులు మోసం చేసి తీసుకున్నాడు. వీడికి టోకరా వేసి వీడికన్నా పెద్ద కంత్రి పిల్ల డబ్బులు పట్టుకొని పారిపోయింది అని అయితే అంటూ ఉంటే, ఇదా మ్యాటరు. నీకింకా నువ్వు చేసే ఆ ఎదవ జాబ్‌కి ఎవడో ఐదో పరకో ఇచ్చుంటాడు కదా ఎక్స్ట్రా, దానికే సంతోషపడిపోయి మురిసిపోయి స్వీట్లు తీసుకొని వచ్చావేమో అన్నట్టు అంటున్నానని ప్రభావతి అంటుంది. అదే మనోజ్ విషయంలో అయితే ప్రభావతి మురిసిపోతూ ఉంటుందన్నమాట. అలా స్వీట్స్ తీసుకొని వచ్చి శుభవార్త చెప్తాను అంటే. ఇక మీనాని కాస్త సూటిపోటి మాటలతో మాట్లాడతాడు బాలు. నీ వలనేరా వెధవ నా జీవితం నాశనం అయిపోయింది. ఈ కుదిబండను నాకు కట్టేశారు. ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఇప్పుడు నా జీవితం గిలగిలా కొట్టుకుంటుంది అనగానే మీనా కోపం వచ్చి అక్కడి నుంచి చాలా బాధతో వెళ్ళిపోతుంది. ఇక సత్యమేమో ఓదార్చరా, బంగారం లాంటి అమ్మాయిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడితే బుద్ధుందా లేదురా నీకు అన్నట్టు బాలుకి బాగా గడ్డి పెడతాడు.